హాయ్ ఫ్రెండ్స్, సినిమాలో అవకాశాలు చాలా రేరుగా వస్తుంటాయి. కానీ ఆ వచ్చిన మూవీస్ని మనకు షెడ్యూల్ లేకనో లేకపోతే ఆ రూల్కి మనం సెట్ అవ్వమనో చాలా మంది ఈ రోజు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా రిజెక్ట్ చేసిన మూవీస్లో మన రానా గారు రిజెక్ట్ చేసిన మూవీస్ ఏటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1 తన్ని ఉరువాన్. ఈ మూవీలో లీడ్ రోల్ కోసం మన రానా గారిని అప్రోచ్ అయ్యారు. కానీ మన రానా గారు రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశాన్ని జయరాం రవి గారు వినియోగించుకున్నారు. నంబర్ 2 సీత మూవీకి ముందుగా మన రానా గారిని అప్రోచ్ అయ్యారు. కానీ ఆ కామెడీ రోల్కి తను సెట్ అవ్వరని చెప్పి తను ఈ మూవీని రిజెక్ట్ చేశారు. దాంతో ఈ సినిమా మన కాజల్ అగర్వాల్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్తో తెరకెక్కింది. నంబర్ 3 పటాస్లో కూడా ముందుగా మన రానా గారికి అప్రోచ్ అయ్యారు. కానీ ఆ కామెడీ పోలీస్ రోల్ నేను చేయలేదని చెప్పేసి రానా గారు రిజెక్ట్ చేశారు. నంబర్ 4 సర్కార్ 3 అంత పెద్ద బాలీవుడ్ మూవీ మీ అందరికీ తెలిసిందే. కానీ అప్పటికి డేట్స్ అడ్జస్ట్ కాక మన రానా గారు ఈ మూవీని కూడా రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ 5th మూవీ అవాల్. దీన్నే మనకు ముందుగా ఆత్మ అనే పేరుతోటి రిలీజ్ చేశారు. ఈ మూవీని కూడా ముందు రానా గారికి అప్రోచ్ అయ్యింది. బట్ ఈ మూవీని రిజెక్ట్ చేయడంతో ఈ మూవీ మన సిద్ధార్థ దగ్గరికి వెళ్ళింది. నంబర్ 6 రాయబారి. ఈ మూవీని కూడా ఫస్ట్ మన రానా గారి దగ్గరికి వచ్చింది. కానీ అతను రిజెక్ట్ చేయడంతో ఈ మూవీ మన వరుణ్ తేజ్ గారి దగ్గరికి వెళ్ళింది. అండ్ న్యూ లుక్లో వరుణ్ తేజ్ గారు కూడా బాగున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నోటిఫికేషన్ బెల్ ఆన్లో ఉంచుకోండి. మంచి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి.